వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారులు ఉన్నతాధికారులు మారటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారే కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే విశ్రాంత అధికారులు కూడా, అందులోనూ వాళ్ళపై అవినీతి ఆరోపణలు ఉన్నవారు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఒకవేళ ఇదే ఇంకా కొనసాగుతూ ఇలాగే ఉంటే మరి ఇప్పుడు ఏర్పడిన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా అవినీతి ప్రభుత్వం అనే మచ్చ ఏర్పడే అవకాశం ఉందా? ప్రజలు ఏ విధంగా చూస్తారు? ఈ అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు టీపీసీసీ సీనియర్ నాయకులు డాక్టర్ మిట్టా నరసయ్య గౌడ్ గారు. ముందుగా వారిని ఆహ్వానించి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, అసలు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. సో ఇప్పటికీ కూడా ఇంకా అప్పటి అధికారులే కొనసాగుతున్నారు. అందులో వాళ్ళ మీద వివిధ రంగాల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే? ముందుగా మీకు వ్యూవర్స్కు నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. 100 రోజులలో కొంత మార్పు అనేది మనకు కనిపిస్తూ ఉంది. అయితే మీరు అడిగిన విషయం చాలా కీలకమైన విషయం మీరు అడిగారు. అంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు చాలా వరకు కొంతమంది కొనసాగుతున్నారు, కొంతమంది మీద అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి అనేది. అయితే కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చిన తర్వాత ఒక ప్రయారిటీ తీసుకున్నది. ప్రయారిటీ అంటే ఫస్ట్ వీళ్ళని లోపలేయడం అనే ప్రయారిటీ కనుక తీసుకుంటూ పోతే మిగతా పరిపాలన అనేది కొనసాగదు. అంటే ఈ రైలు పట్టాల టైపులో ఈక్వల్గా, అంటే ఒక సైడు పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు కావలసిన విషయాలను అందిస్తూ వీళ్ళ పని వీళ్ళ భరతం కూడా పడతా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు ఎన్ని కేసులు జరుగుతున్నాయి అనేది. అయితే మీరు ఉదాహరించి ఒక 2-3 గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, వారిని కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ఇంటర్నల్గా జరుగుతుంది. విషయాలన్నీ తీసుకున్న తర్వాత ప్రజలకు ఇచ్చే ఇన్పుట్ కరెక్ట్ ఉండాలి. ఒట్టి అవినీతి ఆరోపణలు మామూలుగా ఏం చేస్తాం, ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేస్తే దానికి సాక్ష్యం ఏదంటే చూపించే పరిస్థితిలో మనం ఉండాలి. ఇలా మేము గవర్నమెంట్లో ఉన్నాం, కొంతమంది ఉన్నారు వాస్తవం, వారి మీద మేము ఇంటర్నల్గా చేస్తున్నాం కాబట్టి విషయాలన్నీ క్రోడీకరించిన తర్వాత వీరిని తీసుకొచ్చి ప్రెస్ ముందర పెట్టి అరెస్ట్ చేసి ఎక్కడికి పంపించాలో శ్రీకృష్ణ జన్మస్థానానికి ఖచ్చితంగా పంపిస్తాం. అవినీతి అధికారులు ఒక్కరిని కూడా మేము ఉపేక్షించే సమస్య లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందే ప్రజల కొరకు వచ్చింది. అంటే కక్షపూరితంగా గత ప్రభుత్వంలో ఉన్న అధికారులని కానీ లేదా గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులని ఏదో చేయాలన్న ఆలోచన కాదు. ఫస్ట్ ప్రజలు మాకు ముఖ్యం. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను మేము సరిచేయాలి. అయితే మీ దృష్టికి తీసుకురావాల్సిన ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, అంటే ఈ 3 నెలల్లో ఎందుకు వీళ్ళందరినీ ఒకేసారి లోపలేయలేదని అనుకుంటున్నారు అందరూ. ఒకేసారి లోపలేస్తే ప్రభుత్వము అస్థిరమైతే, అంటే ఇది కోలుకోవడానికి టైం పడుతుంది. కేసు నడవడానికి కొంతకాలం పడుతుంది. అసలు ముందు ఆరోపణలు అనేవి ముందు చూపించాలి. అంటే ఇవి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, కొంత నిజాలు ఉంటాయి, కొంత ఉంటాయి. కాకపోతే మనకి ఎదురుగా కనబడుతున్నాయి కేసులు ఉన్నాయి. సపోజ్ ధరణి పోర్టల్ ఉంది, ఇది ఎంత అవినీతి జరిగింది అనేది మనకి లెక్కలతో పాటు చూపిస్తాం. అలాగే ఇందులో ఎక్కువగా నష్టపోయింది పేదలు. సో వీరి భూములకి లెక్క తెలియకుండా ఎంతో మంది ఉన్నారు. ఇందులోనే 6 లక్షల ఎకరాల అటవీ భూములు లెక్క తెలియట్లేదు. అలాగే ఎంతో మందివి భూములు ఇదిగా ఉన్నాయి, అంటే ఆలయ భూములు కానీ వక్ఫ్ బోర్డు, ఇలా ఎన్నో చిట్టా మనకి తెలుస్తూనే. సో ఇవన్నీ గల్లంత అయ్యాయని తెలిసిన తర్వాత దానికి సంబంధించిన అధికారి నవీన్ మిట్టల్, ఇది అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు వచ్చి 100 రోజులు కూడా దాటింది. ఈ లోపల కనీసం ఒక యాక్షన్ కూడా ఆయన మీద తీసుకోవటం కానీ జరగలేదు. ధరణి పోర్టల్ గురించి అసలు సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా, ఈ విషయాలు కూడా బయటికి రావాలి. అయితే ఈ స్కాములు చాలా జరిగినాయి ఈ బీఆర్ఎస్ పాలనలో. దాంట్లో అతి కీలకమైంది, అతి పెద్దది, ఒక 2 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి జరిగింది ధరణి పోర్టల్లోనే. ధరణి పోర్టల్ గురించి మేము ఇది సీరియస్గా లేమని కాదు, అతి సీరియస్గా దాని మీద పనిచేస్తూ ఉన్నాం. దాని మీద ఆల్రెడీ కమిటీ వేయడం జరిగింది. కమిటీ 2-3 సార్లు సమావేశం అవడం జరిగింది. అయితే మీరు బాగా గమనించండి, వీళ్ళని శిక్షించడం ఎంతైతే ముఖ్యమో దాంట్లో ఉన్న సమస్యలను, ఒక లక్షలలో పెట్టుకున్నటువంటి అర్జీలను పరిష్కరించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మేము ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే టాస్క్ ఫోర్స్ని పంపించేసి కొన్ని సరి చేసినాం. ఇప్పుడు దాంట్లో మేమేంది మోడాలిటీస్ తయారు చేయమని చెప్పినాం, వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఆ కమిటీ చేస్తూ ఉన్నారు. అది వచ్చిన తర్వాత ఈ ఫిక్సేషన్ ఉండాలి. ఇప్పుడు 10 మంది అధికారులు పనిచేస్తారు, ఎవరి ఆదేశాల ప్రకారం ఈ తప్పు జరిగింది. ఉదాహరణ, ఇక్కడ సంతోషరావుకు సంబంధించి మన బోయినపల్లి వినోద్ కుమార్కు సంబంధించి వాళ్ళ తమ్మినికి సంబంధించి 500 కోట్ల రూపాయలది ఇట్లా రిజిస్ట్రేషన్ చేసిరు దాంట్లో అని చెప్తా ఉన్నారు.
వాస్తవమే. కానీ ఎవరో ఒకరు ఆదేశాలు ఇస్తారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీసుకోండి, ఇప్పుడు ఈ ప్రణీత్ రావు కానీ లేకపోతే వీళ్ళందరూ రాధాకిషన్ కానీ వీళ్ళందరూ చేసిన మాట వాస్తవం. కానీ వీళ్ళు చేయడానికి కారణమైన వ్యక్తిని మనం ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ఫిక్స్ చేయాలంటే సాక్ష్యం కావాలి, వీడు అప్రూవర్గా మారాలన్నా లేకపోతే వాడు స్టేట్మెంట్ ఇవ్వాలన్నా. కాబట్టి దేంట్లో అయినా ఈవెన్ ధరణిలో కూడా ఎందుకు జరిగినాయి, నేను ధరణిల గురించి మీకు ఒక కీలకమైన విషయం చెప్తాను, మీరు అడిగిరు కాబట్టి. ధరణిలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎందుకు ఆరోపణ చేస్తూ ఉన్నారంటే, ఒకప్పుడు ఈ సాదా బైనామాల మీద ఈ దొరలందరూ, అంటే అప్పుడున్నటువంటి నిజాం కాలంలో ఉన్నటువంటి దొరలు, ఆ తర్వాత సాయుధ పోరాటం జరిగింది, నక్సలైట్ ఉద్యమం జరిగింది, వీళ్ళకి భయపడి లేదు అంటే అడ్డికి పావుషీరు వాళ్ళు అమ్ముకొని పేద ప్రజలకు తెల్ల కాగితాల మీద అమ్ముకొని వాళ్ళు సిటీకి వచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి ఈ సాధారణ రైతులు వాటిని కాస్తు చేసుకుంటా ఉన్నారు. అయితే కేసీఆర్ ఏం ప్లాన్ చేసిండంటే, ధరణి పోర్టల్లో కాస్తు కాలం, అనుభవదారు కాలం అనేది లేకుండా సర్వం ముంచేసిండు వీళ్ళను. ఏం చేసిండంటే, వీళ్ళేమో రిజిస్ట్రేషన్ చేసుకోలే, తెల్ల పేపర్ల మీద రాసుకుని వీళ్ళు అమ్మిరు, వాళ్ళు కొన్నారు. ధరణి పోర్టల్ ఉద్దేశమే అది కదా. అయితే వాటిని ఒక ఫైల్ తయారు చేసి వాళ్ళ పేరు మీద ఉండాలి, అది ఎప్పుడో. అయితే దీంట్లో స్కామ్కు అవకాశం చెప్తున్నాను నేను. తెల్ల కాగితాల మీద ఉన్న వాళ్ళందరూ అది అరణ్య రోదన అయిపోయింది. ఈ 40-50 ఏళ్ళ కింద అమ్ముకొని పోయిన దూర పేరు మీదకి మళ్ళీ భూములన్నీ వచ్చేసినాయి. ఈయన పోయి దాంట్లో కూర్చొని మళ్ళీ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎంత అవినీతి అంటే, ఒక్కసారి మళ్ళీ దొరపాలన అని మేము ఎందుకన్నామంటే, ఈ దొరలకు మళ్ళీ కట్టబెట్టిరు. ఎవరు ఇంట్లో సమిధలు అంటే పేద చిన్నకారు సన్నకారు రైతులే 2 ఎకరాలు 3 ఎకరాలు ఈ దగ్గర కొనుక్కొని ఇన్ని రోజులు కాస్తులో ఉంటే, కాస్తు కాలం లేకపోతే ఎవరికి చెప్పాలి? కనీసం ఎంఆర్ఓ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి పోతే ఆన్సర్ చేసే అవకాశం లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? కలెక్టర్ తమ్ము పెట్టాలి. కలెక్టర్ తమ్ము ఎప్పుడు పెడతారు? నాకు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈయన టీఆర్ఎస్ నుండి ఇప్పుడు ఈ మధ్యన కాంగ్రెస్లోకి వచ్చిండు, ఎవరు, జితేందర్ రెడ్డి గారు. జితేందర్ రెడ్డి గారు ఆయన ల్యాండ్ గురించి ఒక సమస్య ఉందని కేటీఆర్ దగ్గర వెళ్ళాడు. కేటీఆర్ దగ్గర పోతే ఆయన ఏదో చిన్నగా ఏదో చేసి పంపించిండట కలెక్టర్ దగ్గరికి. దాని అర్థం ఏంటంటే, నువ్వు కూడా ఏమో సమర్పించుకొని చేయించుకోమని దాని అర్థం. ఆయనే చెప్పిండు, నేను చెప్పింది కాదు, నా సొంత వాక్యాలు కావు, ఆయనే చెప్పిండు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారి లాంటి వారికే తప్పనప్పుడు సాధారణ ప్రజలు ఎక్కడ పోతారు? అంటే ధరణిలో ఇంత జరిగిందని చెప్పడానికి నేను 1-2 ఉదాహరణలు చెప్తా ఉన్నా. కాబట్టి రాత్రికి రాత్రి ఇంట్లో కూర్చొని సీసీఎల్ఏ అధికారులను దగ్గర పెట్టుకొని వేల కొద్ది ఎకరాలు రిజిస్ట్రేషన్ వాళ్ళ అనుయాయులకు చేసుకుంటే అన్యాయం కాకపోతే ఎవరైతారు? ఒక కలెక్టర్ తమ్ము పెడితే ఓపెన్ అయ్యేది, సామాన్యుడు పోయి కలెక్టర్ తమ్ము పెట్టమనే పరిస్థితి లేదు. అంటే పరిపాలనను కాన్సన్ట్రేట్ చేసిరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సేమ్ అదే అవినీతి అధికారిని ఇంకా కొనసాగిస్తే అతను బయటికి రానివ్వడు కదా. అందులో ఉన్న ఏవైతే లొసుగులు ఉన్నాయో అవేవి బయటికి రానివ్వడే కదా. అయితే ఈ 3-pronged స్ట్రాటజీలో గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఈయనను తాత్కాలికంగా 2-3 నెలలు కొనసాగిస్తూ ఆయన ఏం చేసిండో అన్ని బయటికి ఇంటర్నల్గా స్టడీ చేసుకుంటూ తీసుకొచ్చిన తర్వాత ఈయనను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం. ఈయన తీసుకపోతే ఆయన మాయమై అమెరికా పోయి కూడా తెలియదు కదా. ఇప్పుడు అందరూ ఏమన్నంటే దొరకకుండా అమెరికా పోతాం. అదే నేను అందరూ ఎవరిని కూడా ఈ అమెరికా దాటిపోయేటట్టు అవకాశం లేకుండా చూసుకుంటూ అందుబాటులో పెట్టుకుంటూ వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తూ ఫిక్స్ చేసి వాళ్ళను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడమే కాకుండా దాన్ని ఎలా వెనుకకు తీసుకోవాలి, ఎలా ప్రజలకు పంచాలి, ప్రజలకు లాభం ఎలా జరగాలి అనేది ఒకటి. ఇక రెండోది ఏంటంటే, అవినీతి అధికారులు ఒక 32 డిపార్ట్మెంట్లు ఉంటాయండి. ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి లేని డిపార్ట్మెంట్ అనేది లేదు. అంటే ప్రపంచంలో ఏదైనా ఇలాంటి అవినీతి పరునికి ఒక ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కనుక ఒకవేళ నెలకొల్పితే మొట్టమొదటి అవార్డుకు అర్హత సాధించేది కేసీఆరే. ఇంకో చిన్న అవార్డు పెడితే, పిల్ల అవార్డు పెడితే పిల్లకి కేటీఆర్కి ఇవ్వాలి. అంటే ఇంత దారుణమైన వ్యక్తులు. ఎందుకు ఇంత చెప్తున్నంటే, 2001లో వాళ్ళ అఫిడవిట్, ఎన్నికల అఫిడవిట్ చూడండి, వాళ్ళ ఆస్తులు ఎన్నో తెలుస్తుంది మీకు. తర్వాత తెలంగాణ రాకముందు చూడండి, ఇప్పుడు ఇంత అవినీతి ఉంది కాబట్టి ప్రజలు పక్కన పెట్టారు, కాంగ్రెస్ కి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు 100 రోజులు దాటిన తర్వాత కూడా సింగిల్ యాక్షన్ లేదు. సో ఇలా అంటే దీనికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు? అయితే 100 రోజులలో యాక్షన్ లేదని కాదు, మీకు తెలుస్తుంది. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత దూరం వచ్చిందనేది మనకు తెలుస్తూ ఉంది. ప్రతి దాని మీద కాళేశ్వరం మీద కమిటీ చేయడం కానీ, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఇవి చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ. ఇప్పుడు మన ఇంట్లో అయితే ఇమీడియట్గా ఒక 5 నిమిషాల్లో మార్చగలుగుతాం.
ఇది ఒక పెద్ద వ్యవస్థ, 4 కోట్ల మందికి సంబంధించిన వ్యవస్థ, ఈ ప్రభుత్వ యంత్రాంగం. మనం ఇమీడియట్లీ చర్య తీసుకొని, చట్టాలు కూడా పర్మిట్ చేయవు. ఫస్ట్ ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన ఆన్సర్ తీసుకొని దాన్ని ఫిక్స్ చేసి ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత కస్టడీ కోరుకొని, కస్టడీలో ఈయన చెప్తాడో చెప్పదో నాకు తెలియదు, నేను చూడలేదు, ఇక ఈ ముచ్చట్లు కదా ఇప్పుడు కవిత గారు 100% అన్ని మీరు బహుశా గమనించే ఉంటారు. లేదా 100% అందరూ అవినీతి ఎవరైతే చేసిరన్నారో, దానికి మూల కారణమైనరో, దానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరి మీద ఎంక్వైరీ జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క అధికారినే కాదు, అధికారికి ఆదేశాలు ఇచ్చినటువంటి వైట్ కాలర్ రాజకీయ నాయకుల మీద కూడా జరుగుతూ ఉంది. మీరు అతి తొందరలో చూడబోతూ ఉన్నారు. కేసీఆర్ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే రోజు అతి దగ్గరలో ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంటే మామూలు విషయం కాదు. మీరు బహుశా మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. మొట్టమొదటిసారి భారతదేశంలో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంతకుముందు ఎప్పుడు కాలేదు. అంటే గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉందో చూడండి. ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నాడు, అడ్మిట్ అయ్యిండు. అరే ఇంటే 1-2 ఇన్నరేమో అంటే 1-2 ఇన్నరా నువ్వు అంటే ఓ 2,000 మంది 3,000 మంది. దట్టు నువ్వు రాజకీయ నాయకుల మీద స్పైయింగ్ చేసినావు, సరే వందుకు పక్క పెడదాం. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు బెడ్రూమ్లో అవి కూడా నువ్వు వింటావా? ఇంత నీచ స్థాయికి దిగజారిపోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు వదులుతామని? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇలా గవర్నమెంట్లో వచ్చింది అంటే, వీళ్ళకి మాకు అధికారం ఇచ్చిర్రు అంటే 2 విషయాలు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. ఈయనతోటి మేము ఏగలేము, ఈ దొరతోటి ఈయన కలువడు, మా సమస్యలు పరిష్కారం కావు, అన్ని డాబులు దర్పాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, కానీ పనిచేయడు. కాబట్టి నేను తొలగించాలి. రెండవది ఏంది? ప్రజాపాలన కొనసాగాలి. ఇలా రాగానే దాని గేట్లు తీసేసినాం, వాళ్ళు వస్తూ ఉన్నారు, రకరకాలుగా తీసుకుంటారు. ప్లస్ ఇంకొకటి కూడా మీరు గమనించాలి, సక్సెస్ అయిన ఉన్నాయంటారు ప్రజావాణిలో అన్ని అప్లికేషన్లు మీరు తీసుకున్నారు. సో దీని ఇది ఎలా ప్రోగ్రెస్ ఎలా ఉంది? అయితే ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లు కనుక కొన్ని లక్షల అప్లికేషన్లు మీరు గమనిస్తే ఎక్కువ ల్యాండ్కు సంబంధించి వచ్చినాయి. తర్వాత మిగతా వ్యక్తిగత అంటే నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, నాకు రేషన్ కార్డు రాలేదు, లేకపోతే మా దగ్గర రోడ్డు లేదు, ఇవి వచ్చినాయి. ఇవన్నీ ఎన్ని వచ్చినాయో దానికి డబుల్ ట్రిబుల్ దీని గురించి వచ్చినాయి. కాబట్టి దీని మీదనే ఇప్పుడు 2 సిట్టింగ్లు అయినాయి. కాబట్టి దానికి మోడాలిటీస్ తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే హర్లీ బర్లీ తీసుకొచ్చి మళ్ళొకసారి కూడా తప్పు చేయొద్దు అనేది మెయిన్గా. ధరణి తర్వాత భూమాత అని తీసుకొస్తాం, ధరణిలో ఉన్న లోపాలని సవరిస్తాం. అవును, ఇది ఎంతవరకు వచ్చింది? అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ధరణి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది? తప్పు జరిగిందని మనమే చెప్తున్నాం, జనమంతా చెప్తున్నారు. ఏం తప్పు జరిగింది? కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని రాని ఉన్నాయి. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఈ మినిస్టర్స్ కూర్చొని ఆలోచన చేస్తున్నారు కాబట్టి మిగతా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే మోడాలిటీస్ వచ్చిన తర్వాత దీన్ని మూసేసి భూమాత అనేది ఒకటి తీసుకొస్తాం. దాంట్లో మెయిన్గా ఈయన ఎవరినైతే అణిచివేసి వాళ్ళ భూములు గుంజుకున్నారో వాళ్లకు మేలు జరిగే విధంగా. ఎందుకంటే ఈ దేశానికి మీకు నాకు అన్నం పెట్టేది రైతే. రైతులలో పెద్ద రైతులు పనిచేయరు, ఆయన నాగలు కట్టేది లేదు, దున్నేది లేదు, చిన్న సన్నకారు రైతులే. వాళ్ళే సాదా బైనామీల మీద చేసుకున్నారు. వాళ్లకు న్యాయం జరగాలి. ఎవరైతే వీళ్ళు అన్యాయంగా అక్రమంగా భూములు వెనుకకు తీసుకున్నారో వాటిని రివర్స్గా వాళ్ళకి ఇచ్చే పని కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. మరొక విషయం చూడండి, మీరు ప్రజాపాలన అని చాలామంది చెప్తాను. అసలు ప్రజాపాలన అంటే ఏంది అంటే, ఒక మంత్రివర్గంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు స్వతహాగా ఆ సీట్లో ఆ పవర్ను అది ఉపయోగిస్తూ ప్రజలకు ఉపయోగపడడం. ఇంతకుముందు ఆ 4 అయితే కవిత, అయితే హరీష్ రావు, అయితే సంతోషరావు, లేకపోతే కేటీఆర్ వీళ్ళు ఫోన్ చేస్తే తప్ప ఎవరికి పని జరిగేది కాదు. ఇవాళ ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ పని స్పష్టంగా జరుగుతుంది. ప్రజలు కూడా మీరు గమనించండి, ఈరోజు మా దగ్గర బీఆర్ఎస్ వాళ్ళంతా వచ్చి చేరుతా ఉన్నా కూడా ప్రజలలో వ్యతిరేకత లేదు. ఎందుకు లేదు అంటే తమరు ఇంతకుముందు చేసిరు కదా. ఇది కొంచెం రాంగ్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే బీఆర్ఎస్ లో అవినీతి చేసిన వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. సపోజ్ కడియం శ్రీహరి గారి మీద లేదా కేకే గారి మీద లేదా ప్రతి వాళ్ళు ఉన్నారు, దానిలో కూడా తీసుకోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? అయితే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కడిగిన ముత్యంలో ఉన్నారని నేనేం అనట్లేదు, కాంగ్రెస్ ఏం అనట్లేదు. వీళ్ళ మీద కూడా ఎక్కడైతే ఇప్పుడు ఎంక్వైరీ అంటే మనకు ఆరోపణలు. ఇప్పుడు నేనున్న మాధురి గారు 1000 కోట్లు సంపాదించారని ఉట్టిగా నోటి దూలతో నేను అనేస్తా. ఇక మిమ్మల్ని ఫస్ట్ తీసి పక్క పెట్టమంటే కుదరదు కదా. రాజకీయ నాయకుల మీద కొన్ని అనవసరమైన ఆరోపణలు కూడా వస్తాయి, రాజకీయ దురుద్దేశంతో చేసే ఆరోపణలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనము దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మనము దాని మీద చేయాలి, శిక్ష వేయాలి.
కాబట్టి ఇలా కేకే చేసిండని అందరూ అంటారు. ఏం చేసిండో ఎంక్వైరీ కావాలి. ఇప్పుడు మీకు అంత టైం మిగలదు కదా. ఇప్పుడు ప్రజెంట్ ప్రజలకి వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. సో వీళ్ళు అవినీతి చేశారు ఆ పార్టీలో ఉన్నప్పుడు అనేది ఒక ఇంప్రెషన్ ఉంది. వాళ్ళని చక్కదిద్ది మీరు తీసుకురావట్లేదు కదా. డైరెక్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ, మీకు ఒక ఉదాహరణ చెప్తాయి అవినీతి వాళ్ళని ఎందుకు తీసుకుంటారని. మల్లారెడ్డి గారు, పాల మల్లారెడ్డి గారు ఉన్నారు. నేను పాలమ్మినా పూలమ్మినా 1,00,000 కోట్లు అని చెప్తాడు ముచ్చట్లు. ఆయనే అప్లికేషన్ రాసుకొని దొరికిన కళ్ళు ఇస్తుండు. అయ్యా నేను వస్తా, అయ్యా నేను వస్తా, అయ్యా నేను వస్తా అంటే ఇక్కడ ఎవరు దిక్కు లేకపోతే డీకే శివకుమార్ దగ్గరికి పోయింది. అయినా కూడా మేము తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆయన కబ్జాలు ఉన్నాయని కోకొల్లలుగా చెప్తాను, అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాని మీద స్పందించి ఇమీడియట్లీ ఆ చెరువును ఆక్రమించుకొని కాలేజీ కడితే దాన్ని కూలగొట్టడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో పూర్తిగా తెలిసిన విషయాలు ఉన్న వాళ్ళని మేము తీసుకోవట్లేదు. ఆయన ఏం చెప్తాడు, నన్ను తీసుకుంటే ఆర్థికంగా మీకు ఉపయోగపడతా, 1,00,000 మందితోటి జైన్ అవుతా, నా అల్లుడు వస్తాడు, నా కొడుకు వస్తాడు, మేము వస్తాము, అది గెలుస్తాము. నువ్వు అవన్నీ కాదు, ఫస్ట్ నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు కబ్జా కోరువు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. కాబట్టి ఆయన తీసుకోవట్లే. వీళ్ళ మీద ఆ రేంజ్ ఆరోపణలు లేవు, 1-2 ఉన్నా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అనేది ప్రతి వారి మీద జరుగుతుంది. ఆయన సరే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొక అపప్రద కూడా ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ జెండాని మోసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న వాళ్ళు, వాళ్ళని వదిలేసి టికెట్లు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి మరీ టికెట్లు ఇస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. సో ఈ అవినీతి అనేది ఎందుకు కంటిన్యూ చేయాలి మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా? అదే మీరు పోస్ట్ మార్టం చేసేందుకు వచ్చినట్టు ఉన్నాను. అయితే నేనేమంటాను, మంచి విషయం అడిగారు. ఇప్పుడు ఇది చాలా కీలకమైన విషయం అడిగారు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు అపోజిషన్లో కాంగ్రెస్ ఉంది. ఆ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జెండాలు మోసి కేసులు వేసుకొని నానా దెబ్బలు తిని నానా చేసిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. కొంతవరకు మీరు అన్నది నిజమే, యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. కానీ లోక కళ్యాణం కొరకని నేను ఎందుకంటున్నా అంటే, ఈరోజు మనం గెలవాలి. ఫస్ట్ గెలవాలంటే ఈ ప్రభుత్వం నిలబడాలి. ప్రజలకు మంచి చేయాలంటే నిలబడాలి. ఇట్లా గవర్నమెంట్ రాగానే ఏం మొదలుపెట్టిరండి, ఫస్ట్ కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, కేటీఆర్, ఈ అయినోడు కానోడు అందరూ కలిసి ఇవ్వబోతుంది మేము వస్తున్నాం, రేపు వెళ్ళిపోతుంది మేము వస్తున్నాం. వీళ్ళందరూ ఓకే. బీజేపీలు డాక్టర్ లక్ష్మణ్ గారి నుంచి మొదలు పెడితే ఇక చిన్న చితక నాయకులంతా 3 నెలల పోతుంది మేము వస్తున్నాం. వీళ్ళకున్న 8. వీళ్ళిద్దరూ సేమ్ మాట మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనడానికి నేను చెప్పాను. వీళ్ళిద్దరూ కలుసుకొని కూలగొడదామన్న ప్లాన్లో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఉన్నాయి 64 + 1 65. వీళ్ళు ఒక 10 మందిని ఎత్తుకపోతే నిజమే వాళ్ళు అన్నది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే, ప్రజలకు మంచి చేయడానికి వచ్చినాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనల్ని నమ్మి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు కాబట్టి దీన్ని గట్టిగా చేసుకోవాలి. మజబూత్ చేయాలంటే కొంతమందిని వచ్చిన వాళ్ళని తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ కూడా 2014లో 63 సీట్లు వచ్చినాయి. 63 సీట్లు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు వీళ్ళు పడగొడతారు ఆయన తెలుసు కదా, జరిగింది. అప్పుడు తీసుకున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేసారు ప్రజలు. అదేవిధంగా ఇప్పుడు కూడా అంతే. రెండోసారి మాత్రం తప్పు చేసిండు కేసీఆర్. 2018లో 88 సీట్లు వచ్చినాయి. ఇది టిట్ ఫర్ టాట్ అని రాజకీయం. ఇది రాజకీయం కాదు. వీళ్ళు అన్నారు కాబట్టి మేము వాస్తవంగా మాకు ఆలోచన లేదు, వీళ్ళని తీసుకోవాలి, ఈ మా వాళ్ళకు పదవులు వద్దు, వస్తున్నారు అని కాదు. వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని కూలగొట్టడానికి ప్లాన్ చేసిర్రు. మరి మమ్మల్ని మేము రక్షించుకోవాలి కదా. మా ప్రభుత్వాన్ని మేము రక్షించుకోలేకపోతే ప్రజలకు మేమేం న్యాయం చేస్తాం? కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఒక్కటే గేట్లు వేపిండు. దాంట్లో సందు దొరికిన వాళ్ళంతా దూరిపోతా ఉన్నారు. నేను వస్తా. చాలా మందిని రిజెక్ట్ చేయడం జరిగింది. అధికారం కోసం వాళ్ళు వచ్చినా ఇక్కడ ప్రభుత్వం నిలబడాలి ఒకటి, ప్లస్ ప్రజలకు మేము మంచి చేయాలి. మేమైతే 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా కొన్ని గ్యారెంటీలు ఇచ్చినాం. కాబట్టి 6వ తారీఖు నాడు ఇంకా నేషనల్ గ్యారెంటీలు కూడా రాబోతా ఉన్నాయి. ఇవన్నీ మేము నెరవేర్చాలంటే ఫస్ట్ మేము ఉండాలంటే 64 కాదు, ఇంకా పెంచాలి. కాబట్టి ఇవాళ ఏమైందంటే లాస్ట్కు నేను ఇంకో కీలకమైన విషయం మీకు దృష్టి తేవాలి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు. అంటే ఉంటుంది కానీ దానికి ఎల్పీ ఉండదు, మనుగడ లేదు.
కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో 2008లో 12 మందిని తీసుకొని ఎల్పీని ఎట్లయితే ఆయన అలా చేసుకున్నాడో, విలీనం చేసుకున్నాడో, సేమ్ అదే జరగబోతుంది. ఎందుకంటే వాళ్ళే అంటున్నారు మేము వస్తామని. అరే వద్దు రాబాయ్, మీరు నన్ను ఉండమంటే కూడా అట్లా నన్ను వద్దంటావు, నేనేం తప్పు చేసినా, నా మీద ఎంక్వైరీ అయ్యి నా దగ్గర తప్పు ఉంటే నన్ను శిక్షించు, కానీ నేనైతే వస్తా, ఇట్లా అప్లికేషన్ పెట్టుకో. ఇంకొక పాయింట్ చూస్తే కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ రేసింగ్ దాంట్లో కేబినెట్ ఆమోదం లేకుండా ఎవరితోటి సంప్రదించకుండా 55 కోట్ల డబ్బుని ఫార్ములా రేసింగ్ కోసం అని చెప్పేసి ఇష్యూ చేశారు. అది కూడా అరవింద్ కుమార్ అనే ఐఏఎస్. సో దీని విషయం ఏమన్నా అసలు ఆలోచించారా ఇప్పటివరకు? ఏమన్నా దాని గురించి అంటే ఇంత సొమ్ము, ఏదైనా రూపాయి అన్నా ప్రభుత్వ సొమ్మే, 55 కోట్లు అనేది కూడా చిన్న అమౌంట్ కాదు. కాళేశ్వరం చూడబోతే అన్ని వేల కోట్లు, దాని మీద కూడా కేవలం మీరు ఒక కమిటీని వేశారు లేదా ఒక టీం వెళ్ళారు అంటే ఓన్లీ మేడిగడ్డ చూస్తున్నారు. అన్నారం, సుందిల్లా, ఇంకా నెక్స్ట్ పోచమ్మ సాగర్, గండి, ఇంకోటేదో ఉంది కదా. సో వీటన్నిటి మీద ఎక్కడ ఎవరు వెళ్ళినట్టు కానీ అసలు దాని గురించి ఆలోచించినట్టు కానీ కూడా జరగలేదు. సో అంటే ఇవన్నీ కాళేశ్వరం అనేది చాలా పెద్దది, అన్నిటికన్నా పెద్దది. దీనికి ఎంత టైం తీసుకుంటుండొచ్చు అంటారు? అయితే మీరు 2 విషయాలు అడిగారు. ఒకటి అరవింద్ కుమార్కు సంబంధించి ఈ ఫార్ములా ఈ రేసు, రెండోది కాళేశ్వరం. ఫస్ట్ ఆ ఫార్ములా ఈ రేసు ఏంటంటే, కేటీఆర్ ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన ఒక మంత్రి హోదాలో పనిచేసినట్టుగా కనిపించలే. నేను దొరను కాబట్టి నేను ఏది చెప్తే అదే నడవాలి అన్న దాని మీద అహంకారంతో రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ప్రెజర్ చేసి చేపించినటువంటి ఈ ఫార్ములా ఈ రేసు. ఈ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేసు వల్ల ఎవడు లాభం? ప్రజలకు ఏమన్నా లాభం ఉందా? ఏమి లేకపోగా ఉల్టా 55 కోట్లు వాళ్ళకు సమర్పించారు. ఇవన్నీ దొంగ టికెట్లు పెట్టి ఇవన్నీ చేసిర్రు. కాబట్టి కేసీఆర్ పాపాలు 1-2 కావు. ఈ మన దాంట్లో ఏమో చెప్తారు కదా, కర్ణుడి చావుకు చాలా రకాలు ఉన్నట్టు ఈయన జైలుకు పోవడానికి అందులో ఇది కూడా ఒక కారణం. ఇది ఒక్కటే కాదు, మెయిన్గా వీళ్ళ మెడగు చుట్టుకునే మొట్టమొదటి కేసు కాళేశ్వరం కూడా కాదు, ఫోన్ ట్యాపింగ్లో అడ్మిట్ అయ్యిండు. ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు పోతాయి ఖచ్చితంగా వీళ్ళతో. నేనేమంటున్నా, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఒకటే. ఎందుకంటే షాడో చీఫ్ మినిస్టర్గా కొనసాగిండు ఆయన అక్కడ ఉంటే, ఫామ్ హౌస్లో ఉంటే ఇక్కడ ఈయన ఆర్డర్లు వేసేది. మీరు బహుశా సెక్రటేరియట్లో కూడా అన్ని రివ్యూ మీటింగ్లు ఈయనే తీసుకునేవారు. కాబట్టి ఇప్పటికి కూడా సార్, ఇప్పుడు శాసనసభ కార్యక్రమాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ఇంకా ఈవెన్ ఎవరు ఆయన పేరు సోమేష్ కుమార్, అవును సోమేష్ కుమార్ అండర్లోనే అన్ని జరుగుతున్నాయి. అయితే వీళ్ళు ఏం చేసిరు మేడం అంటే, వీళ్ళు ఏం చేసిరంటే, ఈ బీహారీ గ్యాంగ్ అని చెప్తా ఉన్నారు, ఈ సోమేష్ వీళ్ళంతా కుమార్ అంతా, వీళ్ళందరినీ రిటైర్ అయినా కూడా దగ్గర ఎందుకు పెట్టుకున్నట్టే వీళ్ళ ద్వారా పనులు చేపించిండు. అంటే వాళ్ళకు దాని మీద అవగాహన ఉంది కదా, ఈ భూములను వీటిని ఏం చేయాలనేది. వాళ్ళని దగ్గర పెట్టుకొని మొత్తం సర్వనాశనం చేసిండు. కాబట్టి ఫార్ములా ఈ రేసులో 55 కోట్లే కాదు, ఇంకా తొవ్వితే ఇంకెన్ని కోట్లు బయటికి వెళ్తాయో తెలియదు. అవన్నీ కూడా కక్కవలసిన అవసరం ఉంది. కక్కే కంటే ముందట జైలు పోవలసిన అవసరం అవుతుంది. రెండోది కాళేశ్వరం అండి. ఇక కాళేశ్వరం మీద ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిట్ చేసింది. విజిట్ చేసి వాళ్ళ సూచనల మేరకు మాత్రమే, అంటే మన సొంత తెలివితేటలు, అంటే మన సూచనలు వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు ఇచ్చిన సూచనలు మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఒక ఎక్స్పర్టైజ్ కమిటీ ఉంటుంది. కేసీఆర్ ఏం చేసిండు? ఎక్స్పర్టైజ్ కమిటీ లేదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు లేరు. ఈ అధికారులు ఈయనే ఇంజనీరు, ఈయనే కూలోడు, ఈయనే ఫోర్మెన్, ఈయనే కడతాడు. అట్లా చేస్తేనే ఇట్లా అయింది. అయితే ఒక కాళేశ్వరానికే పోవడం కాదు, కాళేశ్వరంలో అయితే ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఎత్తిపోతలు చేస్తూ ఉంటే మిగతా వాటికి నీళ్లు పోవాలి. కాబట్టి ఫస్ట్ ఎక్కడైతే ఎత్తిపోతుందో అది 12 బాసింది. అయితే వీళ్ళు ఇంకొక తప్పు కూడా ఏం చెప్తారంటే, అరే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే అందులో ఉన్నటువంటి 23 టీఎంసీలను వదిలేసిన వ్యక్తి కేసీఆర్. పాపం చేసిన వ్యక్తి కేసీఆర్ వదిలేసి, ఎందుకు వదిలేసిండు? అవి ఉంటే ఇది కొట్టుకపోతుంది అని. ఇక్కడ నువ్వు కొట్టుకపోతుంది, అక్కడ బొంగలు పడి రెడీగా ఉంది, అది కూడా కొట్టుకపోతుంది. అంటే 3కు 3 కొట్టుకపోతాయి. అంటే వీళ్ళు పెట్టినటువంటి 94,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిరు. వాళ్ళు చేసిన తప్పేందంటే, ఎక్కడైతే బ్యారేజ్ కట్టాలనో ఒక 40 ఫీట్ల లోపలికి పోయిన తర్వాత కూడా ఇసుక వస్తుంది, మట్టి వస్తుంది, మెత్తగా ఉన్నది అన్నప్పుడు దాన్ని చేంజ్ చేసి కట్టాలి. చేంజ్ చేయకుండా దాన్ని వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు. వాళ్ళు ఏం బ్లాక్లో ఏమన్నారు, ఒక ఇది 1.5 ఫీట్ బ్లాక్లో ఏమంటే వీళ్ళు
10x10 ఫీట్ బ్లాకులు వేస్తే కింది నుంచి ఇసుక కొట్టుకపోయింది, దాని తర్వాత ఇది కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తమే కొట్టుకపోయింది. తప్పులు తమరు చేసి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వర్షాకాలంలో వచ్చిందా? వర్షాకాలం అయిపోయినాక వచ్చింది. ఇప్పుడు ఏమైనా వర్షాలు పడతాయా? నీళ్లు నిల్వ ఉంచవలసింది గత గవర్నమెంటే కదా. మరి నువ్వే కదా 23 టీఎంసీలు బయటికి తీసుకుపోయినావు. పాపాల భైరవుడు నువ్వే. పాపాల భైరవుడు అంటే కూడా సరిపోదండి. ఇది వెనకటి ఏదో చిన్న చిన్న పనులకు పెట్టిండు. పాపాల భైరవుడు తాత అంటే కూడా సరిపోదు. ఒక 100 తరాల తాతలను కలిపి ముద్ద చేస్తే కేసీఆర్ ఇంత బట్టేబాజ్. కాబట్టి ఇవాళ పోయి కేసీఆర్ మన రైతులకు నీళ్ళు ఇస్తలేవంటే నీళ్ళు లేకుండా చేసింది తమరే కదా. తర్వాత నువ్వెప్పుడన్నా క్రాప్ ఇన్సూరెన్స్ కట్టినవా? క్రాప్ పోతే డబ్బులు ఇచ్చినవా? ఓసారి పోయిండు, ఖమ్మం పోయిండు, మా బాధ పోయిండు, నేను ఎకరానికి 10,000 ఇస్తాను, ఇచ్చినవా? ప్రకటించడం తప్పితే ఇవ్వలేదు. ఇవాళ పోయి ఇది ఎండిపోయింది, అది ఎండిపోయింది, మరి ఎండిపోదా? తమరు చేసిన పనే కదా. నువ్వు నీళ్లు ఉంటే వాళ్ళు ఇచ్చేటోళ్ళే కదా. నీళ్ళే ఇవ్వలేదు, నువ్వు కట్టుడే తప్పుడు కట్టబెట్టినావు. నీకేమైనా పెద్ద తెలివితేటలు ఉన్నాయంటే అవి కూడా లేవు. మరి ఇక్కడ ఉన్నది అధికారుల యొక్క సూచనలు తీసుకోవాలి కదా. కాబట్టి ఎవరిని లెక్క చేయకుండా ఆయన ఏమంటాడంటే, నా మెదడును పిండి చేసి రక్తం చేసి చెంచడు తీసి కడితే మరి చెంచడు పోయింది. ఎవడు 94,000 కట్లు కట్టు. ఈరోజు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల కిస్తీలు మిత్తీలు కట్టాలంటే ఏ గవర్నమెంట్ అయినా అప్పు చేయాల్సిందే. వాళ్ళు అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పు చేస్తుందంటే, మరి నువ్వు చేసిన తప్పులే కదా. ఇలా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినావు, దానికి కిస్తీలు మిత్తీలు కట్టాలి. నువ్వేమన్నావు? ఆ మేడిగడ్డ పోయింది కాబట్టి మెగా వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి కడతారని అబద్ధాలు చెప్పినావు. వాళ్ళు ఏమంటారు? మా పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇస్తే కడతామని వాళ్ళు అంటారు. ఇన్ని తప్పులు చేసిన కేసీఆర్ను లోపలేయాలంటే ఈయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నాం, ఎంక్వైరీ జరుగుతుంది, దాని మీద కమిటీలు వేసినాం. వాటి రిపోర్టు ఆధారంగానే ఈయనను శ్రీకృష్ణ జన్మస్థానానికి ఒకటి మాత్రం పక్కా చెప్తున్నాం మీకు, కేటీఆర్ కేసీఆర్ ఆ నలుగురు వాళ్లకు సహకరించిన ఇంకో 40 మంది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓ రోజు అటు ఇటుగా జైలుకు పోవడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు తప్పులు కాదు, తప్పులు అంటే కూడా సరిపోదండి, దానికి ఇంకేదైనా కొత్త పేరు పెట్టాలి. ఆ రేంజ్లో మోసం చేసాడు. ఏ వ్యవస్థ కూడా చక్కగా పనిచేయలేదు. 40 ఏళ్ల కింద పటేల్ పట్వారు వ్యవస్థను చూసినాం మనం. ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి పెట్టినటువంటి కేసీఆర్. రైట్ సార్. అయితే ఇప్పుడు ఫైనల్ గా చూస్తే ఈ వాళ్ళందరినీ ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో అది మామూలు ప్రజలకు కూడా తెలుస్తున్నారు, ఎవరైతే అధికారులు అవినీతిలో ఉన్నారో ఎంత టైం పడుతుండొచ్చు వీళ్ళందరినీ తీసుకొని చివరికి? ఎక్కువ టైం అయితే తీసుకోమండి. ఎందుకంటే వచ్చిన ప్రతి మీ 100 రోజులలో 100 రోజులు ఇంటూ 18-19 గంటలు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మనం చూస్తాము. ఇలా ప్రజలలోకి మీరు ఎక్కడ వెళ్ళినా వ్యతిరేకత లేదు. ఎస్, ప్రజాపాలన జరుగుతుంది, వీళ్ళను శిక్షిస్తూ ఉన్నారు. ప్రయారిటీ అందరిని ఒకేసారి చేసేందుకు సరిపోయేంత ఈ టైం కాదు, ఈ సిబ్బంది కూడా ఉండదు. కాబట్టి ప్రయారిటీ వైజ్గా ఒక్కొక్కరిని మనం ఇన్వెస్టిగేషన్ తీసుకుంటా ఉన్నాం, కస్టడీ తీసుకుంటా ఉన్నాం, రిపోర్ట్ ప్రజలకు ప్రతిదీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. మీరు బాగా గమనించాలి, ప్రజలకు చెప్పి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు చెప్పకుండా దురతనంతో లోపల నా ఇష్టం ఇవాళ ఎవరి ఒక్కరి చేతిలో పరిపాలన లేదు. ఇది ఏంటంటే డైవర్సిఫైడ్ అయింది. అందరూ అధికారులు ఫ్రీగా పనిచేస్తారు, అందరూ మంత్రులు ఫ్రీగా పనిచేస్తారు, ఎవరి శాఖలో వాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు, ఇమీడియట్ సత్వర న్యాయం చేయగలుగుతారు ప్రజలకు. కాబట్టి మీరన్న ఈ ముగ్గురు నలుగురి మీద కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా దాని మీద సరి అయిన ఆధారాలు తీసుకోకుండా మనం ఏమీ చేయలేం. చట్టం ఒకటే చెప్తుంది, సాక్ష్యం ఏది బాబు అని చెప్తుంది. నువ్వు సుప్రీంకోర్టు పోయినా ఏకైక క్వశ్చన్ ఏంది? సాక్ష్యం ఏది అంటది. సాక్ష్యం లేకుండా నోటితోటి ఇది సార్ అది సార్ దొంగ సార్ లంగ సార్ అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళని శిక్షించాలంటే ఖచ్చితమైన సమాచారాన్ని మనం క్రోడీకరించుకొని దాని తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఎవరిని కూడా మేము ఉపేక్షించే అవకాశం లేదు. అది ఏ స్కామ్ అయినా కానీ, రూపాయి స్కామ్ అయినా ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. వాడు తిన్నది ప్రజలకు ఒప్పచెప్పాల్సిందే. ఇదే ప్రజా పరిపాలన అని మేము చెప్తా ఉన్నాం. ఇలా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇలా 17 సీట్లలో సుమారు 14-15 సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. మేము వద్దంటే కూడా ఇలా బీఆర్ఎస్ మొత్తం కాలి. బహుశా ప్రపంచ చరిత్రలో ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మైటీ పార్టీ 3 నెలలలో మొత్తం డొల్లపార్టీగా ఎవరు లేకుండా తయారైంది ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ ఉంది, మళ్ళీ టీఆర్ఎస్. నువ్వు ఏదన్నా, నువ్వు టీఆర్ఎస్ అన్నా, బీఆర్ఎస్ అన్నా, మీఆర్ఎస్ అన్నా, మొత్తం వీఆర్ఎస్ఏ. వీళ్ళు బట్టగట్టే రాజకీయంగా బట్టగట్టే అవకాశమే లేదు. ఖచ్చితంగా అందరినీ మేము శిక్షిస్తాం. ప్రజలను మాత్రం కంటికి రెప్పలా ప్రజాపాలన చేస్తూ మేము కాపాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద థ్యాంక్ యూ.
సో కొంచెం ముందు వెనక అయినా సరే అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని, పూర్తి స్థాయి సమాచారంతో మాత్రమే వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోగలమని, తప్పనిసరిగా ప్రజలకి అలాగే రాష్ట్రానికి న్యాయం చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.